వెల్కమ్ టు రాయల్ హిస్టరీ ఛానల్. ఈరోజు మనం డాక్టర్ ఎస్ఎస్ గిరిధర ప్రసాద్ రాయ్ గారి అస్తిత్వ ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకుందాం. సాహిత్యం అంటే మానవ అనుభవాలను, భావాలను, ఆలోచనలను రచనల ద్వారా వ్యక్తీకరించడం. ఇది ఒక కళా ప్రక్రియ. సమాజం, సంస్కృతి, భాషా పరిణామంపై దీని ప్రభావం ఎంతో ఉంటుంది. సాహిత్యమే ఉద్యమాలకు ఊపునిస్తుంది. అది ఏ రకమైన ఉద్యమమైనా సంగీతం, సాహిత్యం తోడుగా లేకపోతే ఆ ఉద్యమం విజయవంతమైనట్లు కాదు. ఇందులో ఎన్నో రకాల ప్రక్రియలున్నాయి. ప్రస్తుతం అస్తిత్వవాదం గురించి చర్చిస్తున్నాం. ఒకప్పుడు ఫ్రాన్స్ దేశంలో మొదలైన ఈ ప్రక్రియ ఎన్నో రూపాలలో దశ దిశలా వ్యాపించింది. మన రాష్ట్రంలో 1980 నుండి 1990వ దశకం వరకు గొప్ప ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగువారి ఆత్మగౌరవ పోరాటం మొదలైంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో పెరియార్ రామస్వామి గారితో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు చివరి దశ వరకు కొనసాగింది. ఈ పరిణామ క్రమంలో ఎంతోమంది రచయితలు తమ జాతిని, కులాన్ని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచనతో పలు రకాల రచనలను, కవిత్వాలను తీసుకువచ్చారు. అందులో ఒకరు డాక్టర్ ఎస్ఎస్ గిరిధర ప్రసాద్ రాయ్ గారు. ఈయన 1988లో ద బర్డ్స్ ఫ్లైట్ అనే ఆంగ్ల కవితలతో మొదలుపెట్టి 1989లో తిమ్మమ్మ మర్రిమాను కథ లేదా శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర అను పుస్తకాన్ని ప్రచురించారు. 1992లో బలిజరాయ తరంగిణి అను చరిత్ర గ్రంథంతో డాక్టర్ గిరిధర ప్రసాద్ రాయ్ గారు బలిజ, కాపు, తెలగ కులాల అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఈ గ్రంథం తమిళ, కన్నడ భాషలలో విడుదలై దక్షిణాదిలో ఈ జాతి ప్రజల గుండె చెప్పుడుగా నిలిచిపోయింది. ఇదే వరుసలో వెలువడిన రాయ్ గారి గ్రంథాలు అగోనీ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్, ద స్టోరీ ఆఫ్ తిమ్మమ్మ మర్రిమాను 2012. ఆంగ్ల ఉపన్యాసకుడుగా సామాజిక అంశంపై డాక్టరేట్ పట్టా పొందటానికి 2017లో ద్రవిడియన్ యూనివర్సిటీకి సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ సోషియల్ రియలిజం ఇన్ ద నావెల్స్ ఆఫ్ భవానీ భట్టాచార్య. అస్తిత్వ అంశాలతో వెలువడిన నవల నేను నా బడి 2021లో విడుదలైంది. ఇవే కాకుండా ఎన్నో పత్రికలకు వ్యాసాలు సమర్పించి తమ వర్గంతో పాటు ఎంతోమంది ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై పోరాడుతూ, స్పందిస్తూ తాము ఎందులో తక్కువ కాదు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నాలు లెక్కలేదు. ఈయన సాహితీ సేవలను గుర్తించి 2000 సంవత్సరంలో సాహిత్య అకాడమీ వారి హూ ఈజ్ హూలోను, 2002లో ఏసియా పసిఫిక్ హూ ఈజ్ హూ అనే గ్రంథంలోనూ ఈయన పేరు చోటు చేసుకోవడం ముదావహం. ఎన్నో సభలు, సమావేశాల్లో చేసిన ప్రసంగాలు జనాల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఈ జాతి ప్రజల చరిత్ర, సంస్కృతి, సామాజిక, ఆర్థిక రంగాలలో సాధించిన ప్రగతి, యువతలో ఉత్సాహం, ఆత్మగౌరవం తొణికిసలాడే విధంగా తయారు చేయడానికి రచయిత పడిన తపన అంతా ఇంతా కాదు. డాక్టర్ గిరిధర ప్రసాద్ రాయ్ గారు దక్షిణ భారతదేశమంతా ఎన్నో పట్టణాలలో ఎంతోమంది ప్రముఖులను, ప్రజలను కలిసి అస్తిత్వ ఉద్యమ పాఠాలను నేర్చుకుంటూ తన అస్తిత్వ ఉద్యమ గళాన్ని అందించడం జరిగింది. ఈయన కృషిని గమనించి 4 దక్షిణాది రాష్ట్రాలలో ఎందరో ప్రముఖులతో సన్మానించబడటం ఈయన విశిష్టతను తెలియచేస్తుంది. నమస్తే.